स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరంలో ఎన్నో చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. వీటిలో భాగంగా గోదావరి నది దగ్గరలో చారిటబుల్ డిస్పెన్సరీ ఉంది. అదేవిధంగా కోరకొండ రోడ్ జంక్షన్ లో రామకృష్ణ మఠం ఆవరణలో ఒక మంచి చక్కని మందిరం ఉంది. రామకృష్ణుల వారి విశ్వ జనీన మందిరం, రామకృష్ణ పరమహంస వారి మందిరం. అదేవిధంగా ఇక్కడ మఠం ఆవరణలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా విఐహెచ్ఈ అని ఉంది, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. వీటిలో స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు కంప్యూటర్ కోర్సెస్ కూడా నిర్వహించబడుతున్నాయి. ఈ కంప్యూటర్ కోర్సెస్ లో ఎంతో మంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకోవడంతో పాటు మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇటువంటి అంశాలపై ఇక్కడ స్వామీజీల ద్వారా అదేవిధంగా భక్తుల ద్వారా చక్కని విషయాలు చెప్పబడుతున్నాయి. దీనివలన వారి యొక్క అకాడమిక్స్ ఇంప్రూవ్ అవడమే కాకుండా వారి యొక్క జీవితానికి ఉపయోగపడే ఎన్నో చక్కని విషయాలు చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల్లో ఎవరైనా స్వామీజీలతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, ఏమైనా సందేహాలున్నా చక్కగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈ రామకృష్ణ మిషన్ లో ఎందుకు నిర్వహిస్తున్నారు? రామకృష్ణ పరమహంస వారు, శారదమ్మ, స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో చక్కని సందేశాల్లో ఒక అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే శివజ్ఞానే జీవ సేవ. ప్రతి మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. కాబట్టి రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లో జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా మనిషిలో ఉన్న భగవంతునికి పూజ చేయడానికి ఇక్కడున్న స్వామీజీలు, భక్తులు, స్టాఫ్ అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చక్కని సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకొని అందరూ కూడా ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్ర. నేను 8 years గా విఐహెచ్సి రామకృష్ణ మిషన్ లో ఏర్పాటు చేయబడిన విఐహెచ్సి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో కంప్యూటర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. తక్కువ ఫీజుతో ఎక్కువ బెనిఫిట్స్, అలానే కోర్సుల్లో కూడా చాలా చక్కగా అందరికీ ఎక్కువ మంది యూజ్ చేసుకునేటట్టు ఆహ్లాదకరంగా నేర్చుకోవచ్చు మనం కంప్యూటర్ కోర్సు అంతా కూడా. కాబట్టి ఇందులో కోర్సులు ఏంటంటే మెయిన్గా వచ్చేసరికి డిసిఏ, టాలీ, సి లాంగ్వేజ్, ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు అనేవి చాలా చక్కగా ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. వెల్కమ్ టు ది రామకృష్ణ మిషన్. నా పేరు శ్రీనివాసు. నేను ఇక్కడ కంప్యూటర్ ఫ్యాకల్టీ కింద 2017 నుంచి చెప్తున్నాను. ఇప్పటికి 2016 నుంచి ఇప్పటి వరకు 34 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. అరౌండ్లీ 7,000 మెంబర్స్ వాళ్ళ యొక్క కోర్సులు కంప్లీట్ చేసుకుని పార్ట్ టైం జాబ్ కానీ ఫుల్ టైం జాబ్ కానీ ఉపయోగపడేలాగా దాన్ని మౌలు చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ 7,000 మెంబర్స్ అంటే ఉదయం అమ్మాయిల బ్యాచ్లు, అలాగే సాయంత్రం అబ్బాయి బ్యాచ్లు రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కమింగ్ April 1 నుంచి కొత్తగా రెనోవేషన్ చేసిన కంప్యూటర్ ల్యాబ్ అవ్వచ్చు, అలాగే స్మార్ట్ బోర్డులు కానీ ఇదంతా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. పేరు డిబిఆర్ కుమార్. ప్రతి విద్యార్థికి కూడా టాలీ మీద పూర్తి అవగాహన అన్నది కల్పిస్తామండి. అంటే ఇప్పటి వరకు నూతనంగా ఏవైతే వెర్షన్స్ ఉన్నాయో ఆ వెర్షన్స్ మీద పూర్తి అవగాహన అన్నది తీసుకొస్తామండి. అంటే టాలీలోని కంపెనీస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జెస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, అలాగే టాలీ యొక్క వోచర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన ఇన్వెంటరీ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, దానితో పాటుగా ఈ యొక్క అకౌంటింగ్ వోచర్స్ ని అలాగే ఇన్వెంటరీ వోచర్స్ ని కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది కల్పిస్తామండి. 1 గంట సేపు మీకు థియరీ క్లాసు మరియు 1 గంట సేపు మీకు ప్రాక్టికల్ అన్నది చేయడం జరుగుతుందండి. కేవలం ప్రాక్టికల్ సెక్షన్, థియరీ సెక్షన్ 2 సెషన్స్ కలిపి మీకు 2 గంటలు అన్నది పూర్తిగా అవగాహన అన్నది కల్పిస్తామండి. ఈ పూర్తి అవగాహనతో పాటుగా మీకు మన యొక్క
ఎటువంటి విద్యా వ్యవస్థలోని ఎటువంటి ప్రెజర్ అనేది మీరు పడకుండా మన యొక్క స్వామీజీల చేత కొంతసేపు మెడిటేషన్ అలాగే కొంత అవగాహన అన్నది కల్పించడం జరుగుతుందండి. అలాగే ఈ యొక్క టాలీ కోర్సులో ఫైనల్గా లేటెస్ట్గా ఉన్న జిఎస్టీ కూడా మీరు ఈ విధంగా వర్క్ చేయాలి. అలాగే నూతన వెర్షన్స్ వచ్చినప్పుడు ఈ పాత వెర్షన్లో ఉన్న డేటాని కొత్త వెర్షన్కి ఎలా అప్లోడ్ చేసుకోవాలన్న విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి.